రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్. ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్. అమరావతిలో జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ కాగ్ ఎంటర్ కాబోతుంది. తన కార్యకలాపాలని ప్రారంభించేందుకు కాగ్ రీజనల్ విభాగాలకి అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించి భూ కేటాయింపులు కూడా గతంలోనే జరిగిపోయినాయి. కానీ నిర్మాణానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడానికి సమయం పట్టింది. జాతీయ స్థాయిలో ఇది ఢిల్లీలో ఉండేటువంటి సంస్థ. ముఖ్యంగా ప్రభుత్వ లెక్కలు చూసేటువంటి బాధ్యత కాగ్, ఆ లెక్కల్ని స్క్రూటినీ చేసేటువంటి ఒక ఆడిటింగ్ సంస్థగా పనిచేస్తుంది. అందుకనే కాగ్ నివేదికల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి ఖర్చులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఖర్చులు కావచ్చు, ఆదాయ వ్యయాలపైన ఒక సమగ్ర సమీక్ష జరిపించేటువంటి సంస్థ. సో ఇది ప్రాంతీయ కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించినటువంటి అప్రూవల్ కూడా ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చేసింది. ఈ డీటెయిల్స్ని షేర్ చేస్తూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ట్వీట్ చేశారు. ఆయన చెప్పినటువంటి అంశాలు ఒకసారి చూద్దాం. మేజర్ బూస్ట్ టు అమరావతి ఇన్స్టిట్యూషనల్ ఎకో సిస్టమ్ అని చెప్పని ఇది షేర్ చేశారు. దీన్ని తెలుగులో కూడా పెట్టారు. సంస్థాగత వ్యవస్థకు కీలక పురోగతి. మా విజ్ఞప్తి మేరకు అమరావతిలో తమ కార్యాలయ నిర్మాణానికి, నూతన కార్యాలయ నిర్మాణానికి భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ కాగ్ కార్యాలయం ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, అంటే రాజ్యాంగం సృష్టించినటువంటి వ్యవస్థ, స్వయం ప్రతిపత్తితో పనిచేసేటువంటి వ్యవస్థ. అందుకనే ఈ ఖర్చుల వ్యవహారాలని అంత క్షుణ్ణంగా సమీక్ష చేసి రిపోర్ట్లు ఇవ్వడం అనేది కాగ్ ప్రత్యేకత. సో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది కాగ్ హెడ్ క్వార్టర్స్లో. పరిపాలనా అనుమతులు వచ్చినాయి. ఇప్పటికే కేటాయించిన 2.05 ఎకరాల స్థలంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించనున్న ఈ భవనానికి లభించిన అనుమతి మన రాజధాని పరిపాలన మరింత బలోపేతం చేసే ప్రముఖ మైలురాయి అవుతుంది. అమరావతి శక్తివంతమైన పూర్తిస్థాయి పాలనా కేంద్రంగా తీర్చిదిద్దే దశలో మరో దృఢమైన ముందడుగు అని చెప్పని ఆయన షేర్ చేశారు. ఇది అదే లెటర్ని ట్వీట్ చేశారు. అమరావతిలో కోర్ క్యాపిటల్ ఏరియాలో, అమరావతిలో కోర్ క్యాపిటల్ ఏరియా అంటే ఇది మొత్తం అమరావతి మాస్టర్ ప్లాన్. కోర్ క్యాపిటల్ అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ లైన్, ఇవన్నీ కూడా ప్రఖ్యాత ప్రముఖమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ వస్తాయి. దీన్ని కోర్ క్యాపిటల్ ఏరియా అంటారు. ఈ ఏరియాలో ల్యాండ్ అలాట్మెంట్ చేసింది. ఇది సిడాక్సిస్ రోడ్డు. ఆల్రెడీ సిడాక్సిస్ రోడ్డు పరిమితిలో మొన్ననే మనం చూసాం, ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ని ఓపెన్ చేశారు. సో అదే తరహాలో ఇప్పుడు ఇక్కడ నిర్మాణం చేయబోయేటువంటి ప్లేసు ఇది సిఆర్డీఏ ఆఫీస్, ప్రాజెక్ట్ ఆఫీస్ ఇక్కడ కాగ్కి ఇచ్చారనమాట. అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికి కూడా కోర్ క్యాపిటల్ ఏరియాలో ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. ఇది కాగ్కి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి 2.05 ఎకరాలు. దాని వెనక వైపు సిబిఐ, ఆ వెనక వైపు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ విదేశ్ భవన్ ఉంది. అలానే డిఓపి, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్కి ఉంది. ఇక్కడ యాప్కాబ్కి ఇచ్చారనమాట. సో యాప్కాబ్కి ఆల్రెడీ భూమి పూజ చేశారు. నిర్మలా సీతారామన్ గారు చేసినటువంటి 15 బ్యాంకుల జాబితాలో, 12 బ్యాంకుల జాబితాలో ఇది కూడా ఉంది. సో ఇక్కడ కాగ్కి సంబంధించినటువంటి భూమి దాదాపు 2.05 ఎకరాల భూమిని కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇప్పుడు అక్కడ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అలొకేషన్ టు కాగ్ అని చెప్పని క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో దీన్ని అక్కడ ఈ నిర్మాణ ప్రక్రియకి సంబంధించి అప్రూవల్స్ వచ్చినాయి కాబట్టి ఈ ప్రొసీజర్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం టెండర్ ప్రొసీజర్లో ఎవరికి ఇస్తారో, లేదా పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్కి సంబంధించి పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ చేత కూడా నిర్మాణ బాధ్యతలను చేయొచ్చు. ఇది కాగ్ డిస్క్రిప్షన్ బట్టి ఉంటుంది. కానీ కంప్లీట్ మోడర్న్ బిల్డింగ్ని నిర్మిస్తారు, అత్యాధునిక వసతులతో కూడినటువంటి భవన సముదాయాన్ని నిర్మిస్తారని చెప్పని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ షేర్ చేశారు. కాబట్టి ఇక్కడ ప్రతిష్టాత్మకమైన సంస్థల భవనాలన్నీ కూడా ఐకానిక్గా ఉండాలని చెప్పని ఏపీ సర్కార్ భావిస్తుంది. అదే తరహాలో కాగ్ డిజైన్స్ కూడా త్వరలో విడుదల కానున్నాయి.